దొంగతనం చేసింది చాలక ఇంకే మొహం పెట్టుకుని వచ్చారు. పెద్దవాళ్ళతో అలాగేనా మాట్లాడేది? తను లోపలుంది, మీరు వెళ్ళండి. మామూలుగా పెళ్లి అయిపోతేనే మళ్ళీ పెళ్లి కాని రోజులాయే. ఇంత దొంగ ఫ్యామిలీ అని ముద్ర పడ్డాక ఇక నీకు పెళ్లి అవుతుందా? ఏంటి పిన్ని అలా మాట్లాడకు. మనం ఏ దొంగతనం చేయలేదని నీకు తెలుసు కదా. నీ మాట ఎవరు నమ్ముతారే? అక్కడ పోయినాగా ఇక్కడ దొరికింది. దొంగతనం చేయలేదంటే నమ్ముతారా? దొంగతనం అని పదే పదే అనకు పిన్ని. నీ దరిద్రానికి ఈ ఇంటిల్ల పాతి బలైపోయాం. కర్మ కర్మ. ఇంకోసారి సారీ చెప్పే పరిస్థితి మన మధ్యన రాకూడదని మీరు చెప్పారు. అలాంటి పరిస్థితి రాకూడదని మేము అనుకున్నాం. కానీ ఇప్పుడు కూడా సారీ చెప్పడానికి రాలేదు. ఈ నగ ఇచ్చి వెళదామని వచ్చాం. డాడీ మీరు ఆగండి. ఆ నగలన్నీ తీసింది నేను, వాటిని సర్దింది నేను. దాన్ని ఇంట్లో చూసుకోకపోవడం నా తప్పు. నా ఒక్కదాని తప్పు కోసం మీరందరూ బాధపడడం దేనికి? అత్తయ్య గారు, సారీ జగదీశ్వరి దేవి గారు, క్షమించండి. ఆ శిక్ష ఏదో నాకు వేయండి, నేను భరిస్తాను ప్లీజ్. డాడీ లేక కోసం నేను ఏమైనా చేస్తాను డాడీ. ఇప్పుడు నిర్ణయం తీసుకోవాల్సింది, తీసుకున్న నిర్ణయాన్ని అమలు పరచాల్సింది నేను. అసలు తప్పంతా నాది. ఒక్క నెక్లెస్ వల్ల ఇన్ని జరుగుతాయనుకోలేదు. అసలు ఆ నెక్లెస్ ని నేనే స్వయంగా నా కోడలికి బహుమతిగా ఇద్దామనుకున్నాను. దానివల్లే ఇదంతా జరిగింది. అసలే నోట్లో నాలుగు లేని పిల్ల కాబోయే అత్తగారు చెప్పొద్దు అంటే ఎలా చెప్తుంది? నా కోడలు నా మాట జవదాటదు అని నిరూపించింది. ఇప్పుడు చూడవే, ఇందాక అనవసరంగా వాళ్ళ మీద నోరు పారేసుకున్నావు. మా తల్లిగారు ఇంత ట్విస్ట్ ఇస్తారని నాకేం తెలుసు? జరిగిందేదో జరిగిపోయింది. ఇదిగోండి, అసలు ఇది ఇద్దామని ఆ రోజు మీ ఇంటికి వచ్చాను. మీరేమో టెన్షన్లో ఉన్నారు. ఇంత మంచి విషయాన్ని ఆ సమయంలో చెప్పడం ఇష్టం లేక వచ్చేశాను. అక్కడేమైంది? నాకు చాలా టెన్షన్ గా ఉంది, చెప్పవే. ఇక నటించింది చాలేవే. ఎంత అత్తగారి మీద ప్రేమ ఉంటే మాత్రం మమ్మల్ని ఇంత ఫోన్సి చేయాలా? నువ్వు చెప్పేదేంటో నాకు నిజంగా అర్థం కావడం లేదే. ఇంకా నటించకే. మీ అత్తయ్య నీకు ఆ నెక్లెస్ గిఫ్ట్ గా ఇచ్చి ఎవరికి చెప్పొద్దు అందట కదా. దేవుడి మీద ఒట్టే, నాకెవరూ ఏ నెక్లెస్ ఇవ్వలేదు. ఆ నెక్లెస్ గొడవ ఏంటే? ఏంటో నాకు అర్థం కాలేదు పిన్ని. కాసేపట్లో వాళ్ళు వస్తారుగా, అప్పుడే కనుక్కుందాం. ఇది ఇంత ప్రశాంతంగా ఉందంటే పెళ్ళి అయిపోలేదా ఏంటి? ఏంటమ్మా నువ్వు అనేది? నిజమా? అవును డాడీ. ఆశ్చర్యంగా ఉంది. నెక్లెస్ ఇవ్వకుండానే నేనే ఇచ్చానని జగదీశ్వరిదేవి గారు అబద్ధం చెప్పడానికి కారణం ఏంటి? ఇందులో ఏది నిజం? ఇక్కడ ఇవిడేమో నేనే నెక్లెస్ ఇచ్చాను అంటున్నారు, అక్కడ చూస్తే లేక నాకేం ఇవ్వలేదంటోంది. ఏంటండి విచిత్రం? కళ్ల ముందు జరిగినవన్నీ నిజాలు కాకపోవచ్చు,